श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हीलिस्तीक्ष्णां शुद्मिहिरोरवैः। ముందుగా 2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జనవరి మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉన్నాయో మనం చూసుకుందాం. ఈ రాశికి మేషరాశికి 1 గురువు, 2 కేతువు, 3 బుధుడు, 4 శుక్ర శనులు, 5 రాహువు. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. గురువు వల్ల మీకు పోవాల్సిన ధనమంతా కూడా రావడానికి మీకు బాగా అవకాశం ఉంది. ధనాన్ని రక్షణ చేస్తాడు. మీ ధనం వృధా కాకుండా మంచిగా ఉపయోగపడుతుంది. మీ వచ్చే ఆదాయం అనవసరమైన ఖర్చులు లేకుండా ఉంటాయి. మీరు బాకీలు ఉంటే బాకీలు తీర్చుకుంటారు. కానీ బాగా కష్టపడతారు. ఎంత కష్టపడ్డా బాకీలు తీరుతాయి. చేతిలో రూపాయి లేకుండా ఇబ్బంది పడటం జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు మీకు వస్తాయి. మీరు తీర్చాల్సిన బాకీలు తీరుస్తారు. అట్లా కాకుండా ఇంత ముందున్న పరిస్థితి ఏమిటంటే ఆస్తులు అమ్మి బాకీలు తీర్చాలేమో, మనం నిరాధారం అయిపోతామేమో అనే పరిస్థితిలో ఉన్నటువంటి జాతకులు ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు కష్టపడి సంపాదించి బాకీలు తీర్చి తినటానికి కూడా ఇబ్బంది పడి వేళకి తిండి తినక ఎందుకురా ఇంత కష్టపడుతున్నాం అని అంత బాధపడతారు. తర్వాత మీ బుద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా ఎవరితో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడి మీరు చెప్పిన మాట అవతల వాడు వినేటట్లుగా, మీ పని నెరవేరేటట్టుగా మాట్లాడటం, మీ మాటకు అవతల వాడు విలువ ఇవ్వటం, మీరు చక్కగా మీ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవటం జరుగుతుంది. తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి బాగా అవకాశం ఉంది. తర్వాత ఎవరైనా మోటార్ వాహనాలు, కారు కావచ్చు, 2 వీలర్ కావచ్చు, బస్సులు కావచ్చు, విమానాలు కావచ్చు, ఇట్లాంటివి కొనుక్కోవాలనుకొని ఎన్నాళ్ళ నుంచో అవస్థపడేటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కుంటానికి కూడా మంచి అవకాశం ఉంది. అయితే డబ్బు వస్తుంది, బాకీలు తీరుతాయి, మీరు మంచిగా ప్రవర్తిస్తారు, వివాహం జరుగుతుంది, మంచి భార్య వస్తుంది, మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు. మరి మీరు ఏ పని చేసినా అపజయం అంటూ లేకుండా ముందుకు వెళ్తారు. అయితే ఇన్ని రకాలు బాగున్నాయి కానీ కుజుడు ఒకడు బాగాలేడు. ఒక రకంగా చూసుకుంటే వ్యాపారం కూడా చాలా బాగుంది. ఇన్ని రకాలుగా చూసుకుంటే ఏంటంటే కొన్ని గ్రహాలు ఉంటాయి, శని, గురువు, కుజుడు. ఈ గ్రహాలు ఏదన్నా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా చాలా దండగా మారి ఖర్చులు, చాలా బాధలు వస్తాయి. ఎట్లా వస్తాయంటే డబ్బులు చేతబట్టుకుపోయిన డబ్బులు లక్షలు కావచ్చు, మనం మర్చిపోయి పారేసి రావచ్చు. మనం బ్యాగులో పెట్టుకొని హ్యాండిల్ పట్టుకొని వెళ్తున్నామండి, బ్యాగ్ హ్యాండిల్ మాత్రం చేతిలో ఉంటుంది కానీ బ్యాగ్ పోతుంది. ఎంత పొరపాటు అంటే హ్యాండిల్ సరిగా లేనటువంటి బ్యాగ్ పట్టుకోవడం తప్పు కదా, చూసుకోకపోవటం మన తప్పు. ఆ కుదురు బాగుండకపోవటం వల్ల అట్లాంటి పనులు జరుగుతాయి. కాబట్టి అన్ని గ్రహాలని చెడగొట్టేటువంటి కుదురు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి, కుజుడు, రాహు పూర్తిగా బాగాలేరు. కాబట్టి మంచి అనేది దాదాపు 80 వంతులు బాగుంది, 20 వంతులు పూర్తిగా చెడగొడుతుంది. ఎట్లా ఉంటుందంటే తాగే రమ్ము నీళ్ళలో ఒక్క విషబుట్టు వేస్తే రమ్ము నీళ్ళు తాగడానికి పనికి రాకుండా పోతాయి. అంత చెడుగా విరోధంగా కుజుడు అర్ధాష్టమంలో ఉండటం చేత అనవసరమైన వ్యాధులు రావడానికి, సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే ఈ రాశి ఎంతవరకు మనం చెప్పుకోవాలి? మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, మూడో పాదం, అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ఇది వర్తిస్తుంది. అట్లా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే
ఏదో విడిగా పేరు పెట్టడం కాదు, నక్షత్రం మీద పేరు పెట్టింది రాసి అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జాతకాన్ని చూపించుకుంటే మీకు అన్ని విధాలా మీకు ఉపయోగం కలుగుతుంది. ఇది చాలా మంచి సమయం, చాలా మేలు జరిగేటువంటి సమయం. శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. మరి ఏప్రిల్ వచ్చేప్పటికల్లా శని మీనానికి మారిపోతున్నాడు. మరి ఈ శని మీకు చాలా మేలు. అంటే రాబోయేది ఈ మేషరాశికి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. చివరికి ఏలినాటి శనిలోకి రాబోయే ముందు నీకు పూర్తిగా లాభం చూపించబోతూ ఉన్నాడు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన దండగా మారి ఖర్చులు పెట్టుకోకుండా, ఎట్లా అంటే బంగారం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇట్లాంటివి కొనుక్కుంటే విలువ పెరుగుతుంది. ఏ ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటే షాపులోంచి బయట పెట్టిన తర్వాత ₹1,00,000 వస్తువు 5,000 కొండు. మరి జాగ్రత్తగా మంచివి కొనుక్కుంటానికి, మంచి జరగాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. ఈ మేషరాశికి ఈ సంవత్సరం, ఈ మేషరాశి ఈ జనవరి నెల మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి నెల కాబట్టి ఈ నెలలో ముందు మీ జాతకం ముందుగా చూపించుకొని మీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకోండి. మీకు సంవత్సరం మంచి మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందు జరిగే రోజులు చెడు కాబట్టి ఈ జరిగే మంచి నెలలోనే మీరు జాగ్రత్త పడితే ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026 ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు, పాపగ్రహాలు, శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది, శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనపడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు, 2026 కూడా అట్లాగే కనపడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం, సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు. మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టిన ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రం ఏమవుతుంది? ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది, అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా
ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడ మనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు. చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది. అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే, మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే, మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు. దేంతోనైనా కడుపు నింపుకుంటాం. అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకు పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.